న్యూస్ చూస్తున్నారు. నిన్న అహ్మదాబాద్లో జరిగిన క్రాష్ ల్యాండింగ్ తర్వాత అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయింది. దాని తర్వాత అక్కడ భయానక పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు అంటే ఒక అణుబాంబు పేలితే ఎంత తీవ్రతతో పేలుతుందో ఆ రేంజ్లో అక్కడ భయానక దృశ్యాలు కూడా నెలకొన్నాయి. ఏకంగా ఆ స్పాట్లో 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైందంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే విమానం పేలిన తర్వాత అత్యంత భయానక దృశ్యాలు అక్కడ నెలకొన్నాయి. ఏం జరిగిందో తెలియక జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే అణుబాంబు తీవ్రతతో అక్కడ పేలుడు నమోదు అయిందంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉండే స్థానికులు అండ్ ఆల్సో చాలామంది అధికారులు కూడా చెప్తున్నారు. అయితే అక్కడ స్పాట్లో కూడా 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. సో ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో ఒకసారి చూద్దాం. किस वजह से लगी आग पता चला कुछ? प्लेन गिरा है। ब्लास्ट भी हो सकता है यहाँ पे। प्लेन गिरा ऐसा बोल रहे कुछ? अरे ऐसा बोल रहा हूँ पूरा बिल्डिंग खत्म। क्या किस वजह से लगी आग पता चला कुछ? प्लेन गिरा है। ब्लास्ट भी हो सकता है यहाँ पे। पूरा बिल्डिंग खत्म। क्या किस वजह से लगी आग पता चला कुछ? प्लेन गिरा है। ब्लास्ट भी हो सकता है यहाँ पे। ఎస్ ఆ వీడియో చూసారు కదా. అయితే ఈ వీడియోలో ఉన్న ఒక బ్యాక్ డ్రాప్లో కూడా జనాలు పరిగెడుతున్నారు, అరుపులు వినిపిస్తున్నాయి. చాలామందికి కూడా ఇంకా అక్కడ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది అని కూడా తెలీదు. ఎందుకంటే కిస్ వజేసే లగి ఆ కుచ్ పతా చలా క్యా అంటున్నారు. అంటే దేని కారణంగా అక్కడ మంటలు చెలరేగుతున్నాయి అని కూడా ఎవరికంటే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఇదంతా జరిగిపోయింది. అయితే అక్కడ ఉండే స్థానికులు కూడా అక్కడ వీడియోలో మనం ఇందాక విన్నాము, బ్లాస్ట్ కూడా అయిండొచ్చు, విమానం కూలింది అంటున్నారు. అంటే అక్కడ ఉండే స్థానికులకు కూడా వాళ్ళు కంటి రెప్ప విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతా జరిగిపోయింది. అండ్ అక్కడ ఆ పేలుడు ఏదైతే సంభవించిందో అసలు దేనివల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని కూడా జనాలు అరుపులు కేకలు పెడుతూ అక్కడి నుంచి పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏకంగా 1000 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని కూడా అధికారులు చెప్తున్నారు. ఒక అణుబాంబు పేలితే ఎంత తీవ్రత ఉంటుందో అంత తీవ్రతతో అక్కడ ఆ బ్లాస్ట్ విమానం కూలిన తర్వాత అక్కడ పరిణామాలు అంత దారుణమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అండ్ ఆల్సో ఎవరైతే ఆ విమానంలో ఉన్నారో వాళ్ళ మృతదేహాలు కూడా మాంసపు ముద్దల్లాగా కాలిపోయాయి. అండ్ వాళ్ళని ఎవరి మృతదేహం ఎవరిది అని కనుక్కోవడానికి వీలు లేనంత రీతిలో కూడా ఆ డెడ్ బాడీస్ అనేవి అక్కడ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. అండ్ వాటిని కనుక్కోవడానికి కూడా ప్రజెంట్ DNA టెస్టులు చేసి ఏంటి అనేది కూడా ప్రజెంట్ డాక్టర్స్ కూడా చాలా కష్టపడి కూడా DNA అవన్నీ ఫర్దర్ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. అయితే ఆ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో ఇప్పటికీ కూడా అక్కడ దగ్గరగా ఉండి చూసిన వాళ్ళకు కూడా అప్పటికి కూడా వాళ్ళకి అక్కడ వచ్చి ఒక విమానం కూలింది అనేది కూడా వాళ్ళకి తెలియదు. బికాజ్ మనం ఆడియోలో విన్నాం కిస్ వజాసే పతా చలా, ఏంటి అసలు దేని కారణంగా జరిగింది, ఇది ఏదైనా బ్లాస్ట్ జరిగిందా అని కొంతమంది అంటుంటే లేదు విమానం కూలిందంట అని. అప్పటికి కూడా చాలామందికి క్లారిటీ లేదు. అంత స్పాంటేనియస్గా అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు జస్ట్ ఇట్లా మన కంటి రెప్ప కొట్టి సెకండ్ లిమిట్ ఉంటుంది కదా, జస్ట్ ఇట్లా బ్లింక్ చేస్తే ఎంత సెకండ్లో మనం బ్లింక్ చేస్తామో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అదంతా జరిగిపోయింది. 117కి టేక్ ఆఫ్ అయిన తర్వాత 138కి క్రాష్ ల్యాండ్ అయింది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళ ఎవరికి కూడా ఒక కొద్ది నిమిషాల వరకు ఎవరికి తెలీదు.
అండ్ మనం స్క్రీన్ పైన చూసిన విజువల్స్ అక్కడ ఎంత దట్టమైన పొగలను వ్యాపించాయో కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో మీకు అక్కడక్కడ బ్లూ కలర్ ఫ్లేమ్, అంటే ఆ బ్లూ కలర్ ఫ్లేమ్ అనేది చాలా వరకు ఒక హై రేంజ్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ అయితే తప్ప అలాంటి బ్లూ కలర్ ఫ్లేమ్ అనేది ఒక అంత డార్క్ బ్లూ కలర్ ఆఫ్, అక్కడ చూడండి ఒకసారి స్క్రీన్ పైన ఆ బ్లూ కలర్ ఏదో ఎవరో రంగు అక్కడ చల్లేసినట్లు, అంటే ఆ రేంజ్లో మంటలు అక్కడ వ్యాపించాయి. అక్కడ దాంట్లో ఉండే ఫ్యూయల్ కారణంగా, బికాస్ అంత దూరం జర్నీ చేయాలి కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఫ్యూయల్ పెట్టుకున్నారు. బట్ ఆ బ్లాస్ట్ సంభవించిన తర్వాత అక్కడ మంటలు అండ్ ఏ రకంగా, అంటే ఆ డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ మీకు బ్లూ కలర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, అంటే ఆ ప్రమాద తీవ్రత ఊహించుకోవడానికి కూడా భయానకంగా ఉంది. అయితే ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు, కానీ బిగ్ టీవీ ఉద్దేశం అది కాదు. కేవలం అక్కడ ఏం జరిగిందో చూపించడం మాత్రమే మా ఉద్దేశం. చూడండి అక్కడ ఆ బ్లూ కలర్ ఫ్లేమ్ కనిపిస్తుంది కదా, అంటే ఎంత ఇంటెన్సిటీ, ఎంత టెంపరేచర్, అంత హై ఉష్ణోగ్రత ఉంటే మాత్రం ఆ రేంజ్లో కూడా ఏదో మేఘాలు, ఒక డార్క్ బ్లూ కలర్ మేఘాలు వెళ్తాయి కదా, అలాంటి మేఘాలు వెళ్తున్నటువంటి ఆ రేంజ్లో అక్కడ ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. అండ్ నల్లటి పొగ మొత్తం అక్కడ వ్యాపించింది. సో అక్కడ ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కూడా. కేవలం ఒక్క వ్యక్తి అతను కూడా చెప్తున్నాడు, అసలు నేను బయటికి ఎలా వచ్చానో నాకే అర్థం కావట్లేదు, నేను బతికి ఉన్నానంటే నాకే షాకింగ్గా ఉంది అనే ఒక ట్రోమాలో కూడా అతను వెళ్ళిపోయాడు. అండ్ అన్ఫార్చునేట్లీ ఎవరైతే అక్కడ లంచ్ చేయడానికి కూర్చున్నారో, ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ కావచ్చు, ఇతర డాక్టర్స్ అండ్ అక్కడ స్థానికంగా ఉండే మరికొంతమంది పనిచేసే వాళ్ళు కూడా అక్కడ అప్పుడే వాళ్ళు భోజనం చేయడానికి, మధ్యాహ్నం పూట కాబట్టి లంచ్ చేయడానికి అక్కడే కూర్చున్నారు. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జస్ట్ అట్లా కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయింది అంటారు కదా, అలాంటి అంత స్పీడ్గా అయిపోయింది ప్రతిదీ. సో చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ప్రమాదం, ఇండియాలో ఇలాంటి ప్రమాదం ఎప్పుడు జరగలేదు. ఒకసారి ఆ ఫ్లైట్ ఎలా కూలిందో కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఎంత ఎత్తున, అంటే ఈ వీడియో రికార్డ్ చేసే వ్యక్తి ఎక్కడో బిల్డింగ్ పైన ఉండి తన ఫోన్తో క్యాప్చర్ చేస్తున్నాడు. సో ఆ ఫ్లైట్ కూలిన తర్వాత ఒక్కసారి మనం మంటలు గమనిస్తే ఎంత పైకి వరకు ఆ మంటలు ఎగిసిపడ్డాయో చూడండి ఒకసారి. మనకు కనిపిస్తుంది, స్క్రీన్ పైన కనిపిస్తుంది, అంత పై వరకు కూడా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత చెలరేగిన మంటలు ఆపడానికి కూడా అక్కడికి వచ్చిన రెస్క్యూ టీం వాళ్ళకు చాలా సమయం పట్టింది. అంటే ఆ ప్రమాద తీవ్రత ఎంత ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేస్తోంది. సో ఏదైతే అక్కడ ఆ ఫ్లైట్లో ప్రయాణించే వారి మృతదేహాలు కూడా మాంసపు ముద్దల్లాగా అయిపోయాయని చెప్పి కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అంత సెకండ్ల వ్యవధిలోనే అంత స్మాష్ అయిపోయింది. ఏం జరిగిందో తెలియకముందే, అంటే ఆ ఫ్లైట్లో ఉన్నవారు అప్పుడే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇవన్నీ అంటే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్లో ఉంటారు అందరూ. జస్ట్ అప్పుడే టేక్ ఆఫ్ అయింది, ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్తాము, కింద ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళెవ్వరికి కూడా అసలు కొంచెం కూడా ఐడియా లేనే లేదు, అంత స్పీడ్గా ప్రతిదీ అయిపోయింది. సో అక్కడ ఏవైతే సామాగ్రి ఉంటాయో అందులో ఉన్న వస్తువులు కావచ్చు, దానికి సంబంధించిన పార్ట్స్ మొత్తం విడిభాగాలన్నీ ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెరుగా పడ్డాయి. అండ్ ఇప్పటి వరకు కూడా 274కు చేరింది మృతుల సంఖ్య. అండ్ ఆల్సో ఆ ప్లేన్లో, ఆ ఫ్లైట్లో ఉన్న 241 మంది, అందులో 10 మంది క్యాబిన్ క్రూ, 2 పైలట్స్, మిగతా వాళ్ళందరూ ప్యాసింజర్స్. ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఏదైతే దీనికి సంబంధించి కూడా చాలామందికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 33 మంది ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీజే మెడికల్ కాలేజ్ పైన ఇది క్రాష్ ల్యాండ్ అయింది. అండ్ ఏవైతే అక్కడ డెబ్రీస్ ఉంటాయో వాటి కింద కూడా కొంతమంది చిక్కుకుపోయి ఉన్నారని కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం, అంటే ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్కి ముందు. అండ్ ఆల్సో ఈ మృతుల సంఖ్య ఇప్పటికే 274 మంది చనిపోయారంటున్నారు. సో ఈ సంఖ్య మరింత పెరిగి, ఎందుకంటే చాలామంది చాలా సివియర్గా ఇంజర్డ్ అయినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొనింది. ఒకసారి స్క్రీన్ పైన ఆ దృశ్యాలు, ఇందాక ఆ బ్లూ కలర్ ఫ్లేమ్ రావడం కానీ, మంటలు ఎగిసి పడుతుంటే, దాని తర్వాత ఆ ఆయిల్ లీక్ అయిన తర్వాత, ఫ్యూయల్ లీక్ అయిన తర్వాత కూడా బ్లాస్ట్ అనేది ఒక 2-3 టైమ్స్ కూడా అక్కడ
ఆ బ్లాస్ట్ కాస్త పేలినట్టు శబ్దాలు రాగానే ప్రతి ఒక్కరు అక్కడి నుంచి పరిగెత్తారు. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, చాలా భయానక సిచ్యువేషన్ ఇది. అయితే ఈ విమానం పేలిన తర్వాత కూడా అత్యంత భయానక దృశ్యాలు అక్కడ నెలకొన్నాయని చెప్తూ కూడా ప్రజెంట్ కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. भी हो सकता है